ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు. ఇది నా లేఖన భాగము. సామెతలు 19వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగజేయువాడు. తల్లిదండ్రులను ద్వేషిస్తూ బ్రతికేవాడు అపకీర్తిని తీసుకొని వస్తాడు. అయితే మామూలుగా మనుషులు ఏ విధంగా ఉంటారు? లోకన్నంతా ప్రేమిస్తారు, చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళందరినీ ప్రేమించినట్టుగా ఉంటారు. కానీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేసరికి ద్వేషించేవారు కూడా ఉన్నారు. నవమాసాలు కని పెంచి పెద్ద చేసిన ఈ తల్లిదండ్రులను ద్వేషించే మనుషులున్నారు. వారి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వారికి కావలసినవి సమకూర్చటానికి ఏమాత్రము ఇష్టపడని వారున్నారు. బైబిల్ ఒక చక్కటి మాట, ఒక ఆజ్ఞ ఉన్నది. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. ఈ జీవితంలో ఏమంటామంటే, నువ్వు నాకేం చేసి పెట్టావు అంటూ తల్లిదండ్రులను చాలాసార్లు ఎత్తిపొడుస్తావు. నువ్వు నాకేం చేసి పెట్టావు? మంచి విద్యాబుద్ధులు నేర్పించినవి జ్ఞాపకం ఉండదు. వారు మనల్ని కంటికి రెప్పలా కాపాడి వారు పోషించిన సంగతి జ్ఞాపకం ఉండదు. ఆస్తిపాస్తులు లేవని లేదా వారు ఏమి చేయలేదంటూ వారిపైన చాలా రకాలుగా నేరం మోపే వారముగా ఉంటాం. ఇటువంటి మాటలు పలికినప్పుడు వారి హృదయం ఎంతగా నొచ్చుకుంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా జీవించడం అంటే దేవుణ్ణి మాత్రమే ప్రేమించే వారంగా కాకుండా, మనము ఎవరి ద్వారా జన్మను పొందుకున్నామో, ఈ లోకంలో శారీరకంగా ఎవరు మనకు తల్లిదండ్రులో వారి పట్ల మన బాధ్యత నెరవేర్చే వారముగా ఉండాలి. అట్టి విధంగా కాకుండా వారిని ద్వేషిస్తూ ఏదో సంపాదించుకుంటానంటే మాత్రం నీ జీవితంలో ఎక్కడా కూడా ఏ వర్ధిల్ల కూడా రావు. ఇది చాలా కఠినమైన మాట. నేను ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన మాట ఇది. ఇది వాస్తవంగా జరిగిన మాట. ఒక కుమారునికి అమెరికా వెళ్ళడానికి తనకు అన్ని వీసా, అన్ని ఉద్యోగానికి సంబంధించినవన్నీ దొరికిపోయాయి. రాత్రి 3 గంటలకు ఫ్లైట్ ఉంది. తను ఏం చేశాడు? ముసలి తండ్రి అన్ని బిల్స్ అన్ని కట్టేసుకొని ఆ తండ్రిని కారులో ఎక్కించుకొని తీసుకొని వచ్చి బస్టాండ్లో రోడ్డు మీద వదిలేసి తను ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఒక 3 రోజులు ఆ వృద్ధుడు అక్కడే ఉన్నాడు. చాలా మంచి చదువుకున్నవాడు, అతను చాలా మంచి ఉద్యోగం చేసినవాడు. తల్లి చనిపోయినా తన కుమారుని కొరకు చాలా కష్టపడి పనిచేసి తనకున్న ఆస్తంతా, తనకున్న రాబడంతా కేవలం ఆ కుమారుని చదువు కొరకు, తన భవిష్యత్తు కొరకు ఖర్చు పెట్టినాడు. అదే ఆ కుమారుడు తనకు మంచి అవకాశాలు దొరకగానే తండ్రి బరువైపోయాడు, రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. 3 రోజులు ఆ బస్టాండ్లో అదే విధంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే తీసుకొని వెళ్ళి కొందరు చూడలేక ఒక వృద్ధాశ్రమంలో వదిలిపెట్టారు. ఒక మాట ఆలోచన చేయండి. చేతులు దులుపుకోవడానికి ఇది ఊరికే పోయే బంధం కాదు కదా. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుమన్న మాట దేవుని మాట, ఆయన చెబుతున్న మాట. తల్లిదండ్రులను ప్రేమించొద్దు, నన్నే ప్రేమించు అని చెప్పవచ్చు కదా. దేవుణ్ణి ప్రేమించేవారు తల్లిదండ్రులను ప్రేమిస్తారు. తల్లిదండ్రులను ప్రేమించేవారు వారి కుటుంబానికి కీర్తి ప్రతిష్టతలను తీసుకొని వస్తారు. అటువంటి కీర్తి ప్రతిష్టతలు కాదు కదా, అన్యాయమైన మాటలు పలికే విధంగా కుటుంబానికి అపకీర్తిని తెచ్చే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. కొందరు ఇప్పటికీ వయసు పైబడుతున్నా సరే ఇంకా తల్లిదండ్రుల పెన్షన్ల పైన, వారు సంపాదించిన ఆస్తులపైనే బ్రతికేవారుగా, సోమరివారుగా ఉంటున్న వారు ఉన్నారు. ఈ భయంకర పరిస్థితుల నుండి కొనసాగుతున్న నీవు నీ తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమించగలవు? దేవుణ్ణి ప్రేమించే గుణము నీలో లేదు కాబట్టి నీ తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నా. ఇంకా ఒక మెట్టుకు పైకెక్కి ఇంకా కొంతమందిని గమనిస్తే సంఘాలలో చక్కటి పొజిషన్లో ఉన్నవారు ఉన్నారు.
కమిటీలలో లేదా ఆయా ఆర్గనైజేషన్స్లో పెద్ద స్థితిలో ఉన్నవారు ఉన్నారు. తల్లిదండ్రులకు సరి అయిన భోజనం పెట్టలేని వారు కూడా ఉన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యపు స్థితి వారి జీవితంలో ఏముంటుందో చెప్పండి. దేవుణ్ణి ప్రేమించిన వారు, కలువరి శిలువలోని ఆ ప్రేమను అనుభవించేవారు వారి తల్లిదండ్రులకు చక్కగా లోబడి వారికి కావలసినవన్నీ సమకూరుస్తారు. వృద్ధాప్యంలో వారు ఎక్కడికి వెళ్తారు? వారి వయసు అయినప్పుడు వారు ఏ విధంగా బ్రతుకుతారు? వారికి కలిగినదంతా మనకే ఇచ్చిన తర్వాత, ఆ పొందుకున్న తర్వాత తల్లిదండ్రులను విడిచిపెడుతున్న చాలా కఠినస్తులు ఉన్నారు. కొందరైతే భార్య మాట విని తల్లిదండ్రులను భయంకరంగా తిట్టే వ్యక్తులు ఉన్నారు. కొందరు వారి యొక్క తల్లిదండ్రులను బయటికి తరుముతున్న వారు ఉన్నారు. కొందరైతే భార్యాభర్తలు ఇరువురు కలిసి తల్లిదండ్రులను బయటికి నెట్టేస్తున్న వారు ఉన్నారు. క్రైస్తవ జీవితంలో ఇటువంటి పనులు ఉండటానికి అస్సలు వీల్లేదు. నువ్వు క్రైస్తవుడవు అనిపించుకున్న దానికన్నా నువ్వు లోకస్తుడవు అని అనిపించుకోవడం చాలా ఈజీ ఏమో, అదే మంచిదేమో. క్రైస్తవ జీవితంలో ఉన్న బిడ్డలు అటు విధంగా ఉండరు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని చక్కని మాట అన్నాడు. నీ తల్లిదండ్రులు నీ పొరుగువారా? కాదు కదా, మన సొంత మనల్ని కని పెంచిన తల్లిదండ్రులు. వారిని ప్రేమించలేకపోతే ఎన్ని అధ్యాయాలు చదివినా, ఎంతగా నీవు దేవుని సన్నిధానం నిలబడటానికి ప్రయత్నం చేసినా అన్ని వృధానే. కొందరు వారి యొక్క బిడ్డల్ని చేతుల్లో ఎత్తుకొని వారిని మురుస్తూ నా కొడుకే నా కూతురే అంటూ చిన్న చిన్న బిడ్డల్ని పట్టుకొని మురుస్తారు. కానీ వారు వారి తల్లిదండ్రుల పట్ల మాత్రం ద్వేషం కలిగి ఉంటారు. అసలు నీవే లేకపోతే నీ బిడ్డలు ఎక్కడి నుండి వచ్చారు? ఈ మాట జ్ఞాపకంలోకి రాదు. ఎంతో మంది వృద్ధులు ఆస్తి కలిగి కూడా కొడుకు కోడలు లేదా బిడ్డ చూడని, సరిగ్గా ప్రేమించని వారున్నారు. ఎంతో మంది కంట తడి పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దానికి నేనే సాక్ష్యం. చాలా మంది నాతో మాట్లాడుతూ, నా కొడుకు చూడట్లేదయ్యా, నా కుమార్తె చూడట్లేదయ్యా, సంపాదించిన ఆస్తంతా వాళ్ళకి ఇచ్చాను, నన్ను ఏమాత్రము లెక్క చేయట్లేదు అంటూ, భోజనం కూడా సరిగ్గా పెట్టరు అంటూ వాపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ నీవు యేసయ్యను నమ్మిన బిడ్డవే అయితే దయచేసి ఈ దినాన ఈ అలవాటును మార్చుకుందాం. వెళ్ళు, ఈ వాక్యము విన్న తర్వాత నీ తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్ళి వారిని గట్టిగా కౌగిలించుకొని వారికి కావలసినవి సమకూర్చటానికి, వారికి మిగిలి ఉన్న ఆ తక్కువ జీవితంలో వారు ఇంకెన్నేళ్ళు బ్రతుకుతారో తెలియదు, కానీ ఆ బ్రతికున్న నాళ్ళు వాళ్ళకు కావలసినవన్నీ సమకూర్చటానికి దయచేసి ప్రయత్నం చేయి. బిడ్డలుగా ఇంతకన్నా ఇంకేం చేయగలం? వారి ఈ లోకంలో అంటారు, రుణం ఏ విధంగా తీర్చుకుంటామంటారు. దయచేసి యొక్క వాక్య భాగంలోని మాటలు జ్ఞాపకం పెట్టుకుందాం. యేసయ్య సన్నిధానంలో ఆయన ఇచ్చిన రక్షణకు రుణం తీర్చుకోగలమా? లేదు. జీవితకాలం అంతా ఆయన సన్నిధానంలో ఆయన స్తుతిస్తూ బ్రతికినది తక్కువే. నీ తల్లిదండ్రులను కూడా నువ్వు ఎంతగా వారిని నువ్వు హెచ్చించినది తక్కువే. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నీవు తలపెట్టిన కార్యాలన్నీ సఫలమవుతాయి. నీ ఆలోచనలు, నీ పుట్టిన బిడ్డలు వారు వర్ధిల్లతలోకి వస్తారు. నీ వంశం నువ్వేదైతే మోస్తున్నావో, నీ పేరు ముందు ఏదైతే నీ వంశం పేరు పెట్టుకుంటున్నావో దానికి అపకీర్తి తీసుకొని రాకు. అంతకన్నా మించి నువ్వు ఎవరినైతే ధరించినావో, యేసయ్య నా రక్షకుడని ఆయన్ను ధరించి ఆయన్ను అంగీకరించి బ్రతుకుతున్నావో, ఈ బ్రతుకులో ఆయనకు మాత్రము ఈ లోకములో చెడ్డ పేరు తెచ్చే వారముగా బ్రతకటానికి వీల్లేదు. పాప భూయిష్టమైన బ్రతుకులు బ్రతకటానికి వీల్లేదు. తల్లిదండ్రులను ద్వేషించిన వారు ఎవరు కూడా వర్ధిల్లతలోకి వచ్చిన వారు ఎవరూ లేరు. చాలా కఠినమైన బ్రతుకులో బ్రతుకుతున్న వారుగా ఉంటారు. ఒకవేళ ఈ మాటలు చాలా కఠినంగా అనిపిస్తే దయతో స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ఇక నుండైనా తల్లిదండ్రులను ద్వేషించే బిడ్డల కొరకు చెబుతున్న మాట, వారిని ప్రేమించండి. వారి చివరి దశలో వారికి కావలసినవన్నీ సమకూర్చి మంచి కుమారునిగా, మంచి కుమార్తెగా నువ్వు దేవుని సన్నిధానంలో నిలబడడానికి ప్రయత్నం చేయండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును కాక. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. యేసయ్య, నీకే వందనాలు.
కఠినస్తులుగా మారిపోతున్నాం. నీ కలువరి శిలువలోని ప్రేమను పొందుకొని, మా పాపముల నుండి విడుదల పొందుకొని, నీవిచ్చిన రక్షణ భాగ్యం అందుకొని బ్రతుకుతున్న ఈ జీవితంలో కొన్నిసార్లు అపవాది వేసే ప్రతి కుయుక్తికి, వాడు వేస్తున్న ఉరులకు చిక్కుకొని పోతున్నాం. అందులో భాగంగా అయ్యా తల్లిదండ్రులను విడిచిపెడుతున్న వారంగా అయిపోతున్నాం. ఈ యొక్క వెస్ట్రన్ కల్చర్లోకి వచ్చి నా తండ్రి, ఈ యొక్క మిషన్ లైఫ్లోకి వచ్చి మేము నా తండ్రి మా యొక్క తల్లిదండ్రులను విడిచిపెడుతున్న వారంగా అవుతున్నాం. వారికి కావలసినవి సమకూర్చుటలో నా తండ్రి ముందు ఉండలేకపోతున్నాం. అట్టి విధంగా ఉన్న ప్రతి ఒక్కరి కొరకే ప్రార్థిస్తున్నాను. అయ్యా పశ్చాత్తాపాన్ని కలిగించండి, మారు మనసును కలిగించండి. అయ్యా నా తండ్రి తల్లిదండ్రుల పట్ల ప్రేమానురాగాలను పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను. తోడైండండి నా తండ్రి. నాయన, వారు అమితంగా తల్లిదండ్రులు ప్రేమించి వారికి గౌరవం ఇచ్చి నా తండ్రి వారిని హానర్ చేసే విధంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ నా తండ్రి వారి తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలైతే అయ్యా వారిని ఇంకా దీవెనలతో నింపండి. నా తండ్రి ద్వేషించే వారైతే, కుటుంబం నుండి తరిమేవారైతే వారికి పశ్చాత్తాపం దయచేసి నీ కొరకై నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తూ అయ్యా ఈ వాక్య భాగం నా తండ్రి ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.